లోపలికి రమ్మంటుంటే పోలీసు నుంచే తప్పించుకోవాలని చూస్తున్నావా? బ్లడీ చారు. నువ్వు తింటూ ఉండు బాబు, ఇప్పుడు వెళ్ళు వెళ్ళు. అమ్మా ఎక్కడమ్మా? ఉండరా, వచ్చేస్తుంది, వచ్చే టైమే. ఏం చేస్తున్నావమ్మా? ఆ మనిషి జైలుకి వెళ్లే రోజుల్ని లెక్క పెడుతున్నా. బాయ్. రే తిలక్, నడిచొస్తోంది, వినిపిస్తుందా? తల్లి, నీకు ఇష్టమని బాక్స్ లో పూరి పెట్టాను, మొత్తం ఓకే ఓకే తింటానులేమ్మా. బాయ్. రే నానా, నీ కూతురు గొంతు. బాయ్ రా హరి. ముద్రష్టపోడా, బండి తీసుకొచ్చి ఇంటి ముందు అడ్డగా ఆపుతావా? అయ్యో ఏంటమ్మా, నీతో రోజు ఇదే గోల్ అయిపోయింది. దూరంగా ఆపితే డబ్బులు ఇస్తున్నా కదా, గుమ్మ ముందు ఆపు అంటావు. గుమ్మ ముందు ఆపితే ఇక్కడెందుకు ఆపే అంటావు. నీ మనవరాలికి ఎక్కుతుంది, ఏదో బస్సు ఓనర్లు అరుస్తున్నావు. ఏదో బస్సు కనిపెట్టినట్టు మాట్లాడుతున్నావు. త్వరగా రా, వచ్చి కూర్చో. ఏమయ్యా వర్మ, వాడు నా కొడుకు, నువ్వు టాటా చెప్తున్నావేంటి? స్టేషన్కి వెళ్దామా? అన్నిటినీ నోట్ చేస్తున్నారేంటి? నీకు మారే ఉద్దేశమే లేదారా? నేనేం తప్పు చేశానండి మారడానికి? సైకిల్ దొంగలించడం తప్పు కాదా? అయ్యో మేడం, అది దొంగతనం కాదు. కొత్త సైకిల్ తాళం వేయకుండా బయట ఉంది. లోపల చూస్తే చాలా కార్లు ఉన్నాయి మేడం. అందుకే వాళ్ళకు వద్దనుకుని బయట పెట్టేశారమని తీసుకొచ్చేసాను. కొట్టండి మేడం. కంగ్రాచులేషన్స్ రీజాయిన్ అయినందుకు. మేడం, ఇతను పెరోల్ ఖైదీ తిలక్ వర్మ మేడం. నమస్కారం మేడం. ఎన్ని గంటలకు వచ్చి సంతకం పెట్టాలి? వచ్చే దారంతా ఫుల్ గా ట్రాఫిక్ మేడం. రోడ్డు వేస్తున్నామన్న పేరుతో వేసిన రోడ్నే. 9ంటికి మేడం. నాకే వినిపించలేదయ్యా. 9ంటికి మేడం. ఇప్పుడు టైం ఎంత? 9:30 మేడం. సార్ ఎప్పుడు వచ్చి సంతకం పెడతారని అందరం వెయిట్ చేస్తూ ఉండాలా? సారీ మేడం. రేపటి నుంచి 9 గంటలు దాటి ఒక్క నిమిషం లేట్ అయినా నీ పెరోల్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అర్థమైందా? నేను అలర్ట్ గా ఉంటాను మేడం. ఉదయం 7 గంటలకే లేపేస్తాను. హలో. ఓయ్ తిలక్, ఆవిడంటే చేసేస్తుంది. నువ్వు ఉదయం 6ంటికి నన్ను లేపే. అందరూ వేడివేడిగా పూరీలు చేయమని చెప్పారు. మేడం, అవుట్. బయటే ఉన్నాను కదా మేడం. ఉత్తికేస్తాను. ఆరబెట్టేస్తాను మేడం. అయ్యా, పెరోల్ కేసు నేనే షాడో పోలీసుని. 24 గంటలు షాడో పోలీస్ మీతో ఉండడానికి కారణం మీ రక్షణ కోసమే. సంతకం పెట్టండి. మొదలెట్టాడు. జాగ్రత్తగా ఉండాలి. సారీ సార్, ఎక్స్క్యూజ్ అనుకున్నాను. సారీ. తిలక్ తిలక్, మంటపం రోడ్లో చెట్టు పడిపోయిందంట. స్కూల్ బస్ రాదంట. అయ్యో, మరి మాల ఎలాగమ్మా స్కూల్కి వెళ్తుంది? నడిచే వెళ్ళాలి బాబు. కావాలంటే ఓ పంచే, మన బండి తీసుకెళ్లి దాని స్కూల్లో దింపేసి వస్తావా? మా నీ కూతురు నడిచి వెళ్తుందని చెప్తున్నా. నువ్వు వెళ్తే తరివి తీరా చూసుకోవచ్చు. వెళ్ళు. అవును కదా. నేను ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు? ఆగు, ఆగు. పట్టుకోండి వాడిని. కొట్టు, సరేనా? కొట్టు, అలా కొట్టు. రై ఆనందరాజు, ఏంట్రా నువ్వు చేస్తాను? అయ్యో, తలేమని కరెంట్ స్తంభాన్ని కట్టేశారే. ఎరా, ఆటో డ్రైవర్ పోలీస్ బాబు, అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు ఏంటి తెలీదు. బాబు, అయ్యయ్యో. నిన్న చూసిన దానికంటే బాగా చిక్కిపోయావే. అయ్యో, సిక్స్ ప్యాక్ కోసం డైటింగ్ చేస్తున్నా. అవన్నీ మనకెందుకు చెప్పు. నువ్వు రొయ్యల లాలీపాపు తిన్నావా? లాలీపాప్ సెపరేట్ గా తిన్నాను, రొయ్యలు విడిగా తిన్నాను. రెండు కలిపి తినలా. కదా, అయ్యో, అమ్మ నీకు రొయ్యలు లాలీపాపు కలిపి పెడతాను. దా. రెండు కలిపా? అవును. అయ్యో, రా. అన్నగారు ఆటో చించేశారే. వర్మ, నువ్వు తినవా? మీరు తింటూ ఉండండి, ఆకు ఒక తీసుకొస్తాను. సొన్నం కొంచెం ఎక్కువ అడుగు. అన్నగారి నోట్లోంచి రక్తం వస్తుంది. అయ్యో, ఎవరు? సుమతి, ఎవరు? నెంబర్ 24. బాబు, కొత్త ఎస్వికే స్కూల్కి ఎలా వెళ్ళాలి? కానీ జాలీగా ఉంది కదా. మావా, వర్షం పడుతుంది, కొంచెం దగ్గరికి వచ్చి నిలబడొచ్చు కదా. ఎవరు, నేనా? నిన్నేరా, కొంచెం దగ్గరికి రావచ్చు కదా. ఓహో,
దగ్గరికి వస్తే సరిపోతుందా మావా సరిపోలేదే. ఒక్కసారి అలా చూడు. దేన్ని చూడాలో అర్థం కావడం లేదు. రేయ్ ఏమన్నావురా? ఏ పోనీ దేన్ని చూడాలో నువ్వు చెప్తావా? చెప్పను మావా వాళ్ళతో మనకేంటి మాటలు? రా వెళ్దాం. మామ కోపం వచ్చినట్టుందిరా. మాలక్క ఆగు మాలక్క. ఏంటక్క వాళ్ళని ఏమనుకుంటూ వచ్చేసావు? నేనైతే మా నాన్నతో చెప్పి వాళ్ళని కొట్టించి పోలీసులకి పట్టించేదాన్ని. ఇప్పుడు నువ్వెందుకు అదోలా ఉన్నావు? వాళ్ళంతే, నువ్వురా. తను చెప్పినట్టు మా నాన్న కనుక ఇక్కడ ఉండి ఉంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేవారు కాదు కదా. రేయ్, నేను ఎంతో ట్రై చేస్తున్నాను. ఈ అమ్మాయి మాత్రం పడ్డం లేదు. ఎలాగోలా లైన్ లో పెడతాను. నాతోనే ఉంటావు కదా, చూస్తూ ఉండు. రేయ్, ఒకవేళ ఆ అమ్మాయిని పడేసాను అనుకో, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. ఏయ్, రేపు ఇక్కడికి వస్తాను. వచ్చినప్పుడు దేన్ని చూడాలో చెప్పాలి, అర్థమైందా? రోడ్డు మీద రౌడీజం చేస్తాను. మామా మనల్ని కొట్టుకోడురా. సార్ సార్ ఇతనే సార్ మమ్మల్ని కొట్టింది. తలుపు తెరవండి. రే రండ్రా బయటికి రండి. ఓసారి బాగా చూసి చెప్పు. సార్ నాకు బాగా తెలుసు సార్, ఇతనే సార్ కొట్టింది. కావాలంటే ఆ కొట్టుకొచ్చి అడగండి సార్, అక్కడ అందరూ చూశారు. ఏమయ్యా, ఒక పోలీసోడు నీతో ఉన్న పెద్ద పోటీగాడ్ల నడి రోడ్డు మీద పిల్లల్ని కొట్టావు. సార్ అది వాళ్ళు ఏంటయ్యా సాగదీస్తున్నావు? ఇన్స్పెక్టర్ మేడం రాని, ఈ రోజుతో నీ పెరోల్ అయిపోయినట్టే. సార్ 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 14 ఏళ్ళ తర్వాత నిన్నే సార్ నా కూతురు మొహం చూశాను. నేను వింటుండగా నా కూతురితో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా సార్? సార్ కాదు సార్, ఏదో తెలియదు. ఒక్క క్షణం తెలుసో తెలియకో చేసిన తప్పు వల్లే సార్ మేము లోపల నరక వేదన అనుభవిస్తున్నాం. మా కుటుంబాలు బయట సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాం, కానీ అలా లేదని తెలిసినప్పుడు ఏం చేయమంటారయ్యా? ఎరా, అడిగినప్పుడు ఏదో చిల్లర కూడా ఉన్నారు. ఆడపిల్లలు నేర్పిస్తారా? అది స్కూల్ పిల్లలు ఆడపిల్లలు నేర్పిస్తారా? చంపేస్తారా? తిలక్, అయ్యా వీళ్ళ మీద ఇప్పుడే యూటీసింగ్ కేసు పెట్టగలను, కానీ మీ పెరవరికి ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నాను. అలాగని వీళ్ళని లోపల ఉంచలేను, రిలీజ్ చేసే తీరాలి. మీరు వాళ్ళ మీద మళ్ళీ చేయి చేసుకోకండి. సరేనయ్యా. రాత్రి 10 అయితే మనందరికి గుర్తొచ్చేది రాజా గారే. మీకు ఎవరు గుర్తొస్తారో ఒక కాల్ చేసి చెప్పండి. అదిరింది. 10 గంటలైతే మీకేం గుర్తొస్తుంది? 10 గంటలైతే నాకు నా పిల్ల మొహం గుర్తుకొస్తుంది. దాని మొహం చూశాక నాకు నిద్రపోతుంది. అలవాటు అయిపోయిందిలే. నీకేం గుర్తుకొస్తుంది బాసు? కొట్టు మూసిస్తారు. మద్యపానం? అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాప్ గుర్తుకొస్తుంది. అన్నా, లోపల ఉన్న నీకు అన్న వైన్స్ గురించి ఎలా తెలుసు? ఏంటండి, నేను పుట్టినప్పటి నుంచి లోపల ఉన్నానా ఏంటి? అప్పట్లో నేను చల్లగా ఒక బీరు, ఆ బీరు మొత్తం దిగేలోపు హాటు. ఆ కాలమే వేర్లేండి. ఇప్పుడు తలుచుకున్నా తాగగలమా? తాగలం. నిజమా? కానీ పోలీస్తో ఎలా? ముందు నువ్వు నన్ను పోలీస్ గా చూడటం మానే అన్నా. అది కాదన్నా, మన ఇద్దరం కలిసి వైన్ షాప్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కదా. శ్రీశైలం నన్ను పేరు పెట్టే పిలు. ఇప్పుడు వైన్ షాప్ కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారయ్యా? ఎంత చెప్పినా పేరు పెట్టి పిలవన్నమాట. అయ్యో, నువ్వు 2 రౌండ్లు అయ్యి ఆ తర్వాత ఎలా పిలవకుండా ఉంటావో చూస్తాను. చూసేవా అన్న, మనమే బ్లాక్ లో మందు కొనడానికి వస్తే వీళ్ళు మనల్ని చూసి భయపడి పారిపోతున్నారు. బ్లాక్ క్యాష్ ఏంటిది? ఊరికే ఒక సేఫ్టీకి. ఎవరికి? ఇప్పుడు ఓ పోలీసుడితో ఓ పెరోల్ ఖైదీ వైన్ షాప్ కి తాగడానికి వచ్చాడని ఎవడైనా ఫోటో తీసి పెడితే మనకే కదా ఇబ్బంది. అన్నా, ఖైదీల్లోనే నువ్వు గ్రేట్ ఖైదీ అన్నా. రేయ్ మందు బాబు, ఓపెన్. ఉండరా తాగుపోతే పోసిన తర్వాత ఎగేసుకొని వస్తా. ఏంట్రా ఇది? మందు బాటిల్స్ తో అంగ ప్రదక్షిణ చేస్తున్నావు? సార్ ఒక కేసు మంతే పో. వైన్ షాప్ క్లోజ్ సార్. పోలీసులకే రూల్స్ చెప్తా. పోయి తీసురా పో, పోరా. వస్తావా? వస్తున్నానా? దొర్లుకుంటూ రావాలి. ఉండండి సార్. తీసుకెళ్ళి బండిలో పెట్టిపో. సార్ లోపల పెట్టేస్తాను సార్. వీడు మాటలు వింటే పనినట్టే. అన్న
వీడిప్పుడే రావాలా? రా 2 పెగ్గులు వేద్దాం. అన్న వాడు ఇక్కడే ఉన్నాడన్న. ఓ పోలీసు కూడా ఉన్నాడు. ఏంటి దామ్ ఇది కొత్తగా ఉంది? అది కాదన్నా, ఉదయం మద్య నిషేధం పోరాటం ఉంది కదా, మద్యాన్ని నిషేధించాలి కదా. కుర్రాల్ని కొంచెం పోగు చేయాలి. ఓ సరే నేను సరే బయలుదేరుతాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. అన్న మండపంలో కుర్రాళ్ళు ఉన్నారు, జాక్ తో మందు పంపించారంటే. రే జాకీ 2 కేసులు మందు తీసుకెళ్ళి నువ్వే మండపంలో పెట్టొచ్చు. త్వరగా వెళ్ళు. ఏ శ్రీశైలం, రానా? మీ ఇన్స్పెక్టర్ మేడం మళ్ళీ జాయిన్ అయినందుకు పార్టీనా? ఎవరు ఆ పిల్ల? కేకాండికి చెయ్యి ఇస్తేనే చెయ్యి ఇవ్వదు, అలాంటిది పార్టీ ఇస్తుందా? అదిగో అక్కడ ఉన్నాడే, అతను మన పెరోల్, అదంటే ఫారిన్ నుంచి వచ్చారు.